సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. ధ్యానం చేస్తే అలా శుద్ధ బీజం వలె మంచి సంస్కారం గల పిల్లలు జన్మిస్తారు అనేది మనకు మహాత్ముల యొక్క ఉదాహరణ మనకి ఇక్కడ కనిపిస్తుంది. బాబా గారి తల్లి ఎప్పుడో ఇట్లనే భజనలు ధ్యానం చేస్తూ ఉంది. ఆంజనేయ తల్లి కూడా ఎప్పుడో ధ్యానం చేస్తూ ఉండే, శివాజీ తల్లి కూడా ధ్యానం చేస్తూ ఉండే, ప్రహ్లాదు తల్లి కూడా ఎప్పుడు భక్తిలో ఉండే, అదే పార్వతి కూడా భక్తి ధ్యానమే చేసింది. అలాగే మన పిల్లలు తయారయ్యారు. కానీ మనము కృష్ణుడు ఏం చేసింది? ధ్యానం. రాముడు ధ్యానం. రాముడు ఎవరి ద్వారా? వశిష్ఠ మహర్షితోటి ఈ శ్వాసకే మంత్రోపదేశం. సోమ మంత్రాన్ని వశిష్ఠ మహర్షి రాముడికి ఉపదేశం శక్తి కాదండి. రాముడు వశిష్ఠమరుడ అప్పుడు జ్ఞానంలో నిష్ట కలిగి జ్ఞానంలో నిమగ్నమై ఆత్మదర్శనమైన సరస్వతి దిగించగలిగిందంటే భజనలు చేయడం మొత్తం ప్రహ్లాదుడు కూడా తిరిగిపోయింది. ఏ విధంగా భక్తి ఆయనకున్న చంచలమైన విశ్వాసం, తన యొక్క లోపల దేవుడున్న నారాయణుడు అనే ఒక చిన్నప్పటి నుండే ఆ నారదాముని ఉపదేశం వల్ల తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ ఉపదేశం పొందారు. కాబట్టి పుట్టి నుండే నారాయణ ఓం నారాయణ అనే శబ్దము ప్రహ్లాదంలో వచ్చేసింది. ఇలా తల్లి ద్వారా వచ్చింది. నారదముని ఉపదేశంతో ఆ పిండం కడుపులో ఉన్నప్పుడే ఆ పిండము దయచేసింది. అందుకనే బాబా ఎప్పుడు చెప్తారంటే శుద్ధ బీజాలతోటి అదే రసాల కోమడి. ఎప్పుడైతే బీజం మంచిగా ఉంటుందో మనం మొక్కలు కూడా మంచిగా ఎదిగి మంచి ఫలాలను ఇస్తాయి, మంచి విత్తనాలను ఇస్తాయి మొక్కలు. అలాగే తల్లి కూడా భక్తి మార్గంలో ఉండే శ్వాస అన్నది సైన్స్ పరంగా శ్వాస, ఉపనిషత్తులు వేదాలు ఆత్మ అనేది సోమం అని చెప్పారు కొందరు మహాపురుషులు. ఈ శ్వాసకు ప్రాణం కూడా అన్నారు, భూతము అన్నారు, జీవము అన్నారు. దీన్ని తెలుసుకున్న దేవుడు కూడా అన్నారు. జీవుడే దేవుడు, జీవుడే దేవుడు. ప్రహ్లాదుడు ఏమన్నాడు? జీవుడే దేవుడు. చిన్న పిల్లల నుండి జీవుడే దేవుడు నారాయణ మంత్రం స్మరిస్తూ ఉంది. ఆ రాక్షస గుణాల వాళ్ళ మనుషులే, ఆ గుణాలను మనం జయించగలిగిన ప్రహ్లాదు అంటే భక్తి లేకుండా గురుకులంలో ఉంటే కూడా రాక్షస గుణాలు ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళ నోరు తిరగని నాలుక తిరగని దైవనామ స్మరణను ప్రహ్లాదుని యొక్క నారాయణ కూడా చిన్నప్పుడే ఆమె పెద్ద గాంధీవాన్ని సంకల్పంలో పెట్టగలిగింది. తనకు ఎవరైతే గాంధీవాన్ని ఎత్తారో వాళ్ళే నాకు భర్తని చిన్నప్పుడే తెలుసుకోగలిగింది. కాబట్టి ఆ స్వయంవరంలో కూడా అటువంటి భర్తనే అనుకుంటుంది. కాబట్టి మన సంకల్పం ఎలా ఉంటుందంటే, ఎలా ఉండే దృఢంగా నాకు ఇలాంటి భర్తనే కావాలి, నాకు ఇలాంటి పిల్లలే మిత్రులు జన్మించాలి అనే ఒక దృఢమైన సంకల్పం మనకు కావాలి. అంతవరకు వేచి చూడాలి, తొందరపడకూడదు. తొందరపడితే మనకి అది లేకుండా మనం కలిసి మంచిగా బతుకుతాము. మనకు వజ్రాలు వైద్యురాలు వెళ్ళినందుకు అవసరం లేదు అని చెప్తే సరే అని ముగ్గురు ఇంటాడు. తెల్లారి ముగ్గురు ఇల్లు పెట్టుకుంటాడు. అది ఎప్పుడైతే
లక్ష్మీదేవి చెప్పిందో తన చెల్లెలు వస్తానని చెప్పింది కదా, జ్యేష్ఠదేవి వస్తుంది కదా, లక్ష్మీదేవికి జ్యేష్ఠదేవి వస్తుంది. ఏమన్నా ఇంకేం స్టార్ట్ అయిందంటే కూరలు అంటారు, ఇక వంటలు చేస్తారు. పెద్ద కూరలు వచ్చి ఉప్పేసిపోతుంది అన్న కూరలు వండి, ఆమె అంటే వెళ్ళిపోతుంది, కనబడదు, మళ్ళీ ఏదో పని మీద వెళ్ళిపోతుంది. రెండో కూరలు వస్తారంటే అరే మా అక్క లేదు వంట చేస్తున్నది, కూరలు ఉప్పేసిందో లేదు అని ఆమె కూడా కొద్దిగా తల ఆమె వేసుకుంటుంది, ఆమె పని వెళ్ళిపోతుంది. మూడో కూరలు వస్తుంది, మూడో కూరలు వచ్చి అరే ఇద్దరు అక్కలు లేదు కదా, ఈ కూరలు ఉప్పేసిందా లేదా, మామయ్య వచ్చే టైం అయింది తినగలి, ఉప్పు లేకపోతే కోపం వస్తాడు అని ఆమె తీసి ఆమె కూరలు ఇక లాస్ట్ ముగ్గురు కూడా వెళ్ళిపోయిందా వస్తుంది. అని నా ముగ్గురు కూరలు కనిపిస్తలేదు, కూర మాత్రమే కడుగుతుంది, మరి ఇది ఉప్పేసిందా లేదు, అన్ని మంచిగా ఉన్నాయి అని ఆమె వేసి ఆమె ఉప్పేస్తుంది కూర. ఇక ముగ్గురు వేసింది కదా పెట్టేసింది. మామూలు యజమాని వస్తాడు, ఇక యజమాని భోజనం పెట్టమని వస్తాడు, భోజనం పెట్టి పెడతారు. భోజనం ఏమన్నాడు, ఒక్క మాట కూడా, ఎందుకంటే లక్ష్మీదేవి చెప్పిపోయింది కదా, నేను వెళ్ళిపోతా, జ్యేష్ఠదేవి వస్తానని చెప్పింది కదా. స్టార్ట్ అయింది ఇంట్లో ఏమైంది, స్టార్ట్ మొదలైంది. నేను ఏమన్నా ఇప్పుడు ఆమె ఆల్రెడీ చెప్పేసింది నాకు, అందుకని ఏమనకుండా మౌనంగా భరిస్తుంటాడు. పక్కన కొడుకున్నాడు, కొడుకు కూడా వింటున్నాడు, ముగ్గురు కొడుకులు వింటున్నాడు. మా నాన్నని ఏమంటలేదు, అలా ముగ్గురు కనిపిస్తుంది తింటే అంత వింటున్నాడు. మా నాన్న ఎట్లా వింటున్నాడు, మా నాన్నని ఏమంటలేదు, మేమెట్లా మేము కూడా ఏమన్నాం, మా నాన్న అంటే మేమనొచ్చు, మా నాన్నని భరించి వింటున్నాడు, మేము ఏమనము అని వాళ్ళు కూడా పాపం నిశ్శబ్దంగా తిని ఇప్పుడు లేస్తారు. నీళ్ళు కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత ఆ రోజు రాత్రికి లక్ష్మీదేవి మనసు అవును మా చిన్న కూడా అదే చెప్పింది, నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అని అదే వరకు ఉంటుంది. సరే తదాస్తు అని ఎందుకంటారంటే, నేను ఒకటి పరీక్ష పెట్టినా, ఇవాళ జ్యేష్ఠదేవి వచ్చింది మీ ఇంట్లకు, మీరు ముగ్గురు కోడలు ఇవాళ అన్నం తిన్నామని తిన్నా, మరి ఎట్లా తింటున్నారు, అది స్టార్ట్ అయింది మీ లోపల. నువ్వేమంటావు, నీ కొడుకులు ఏమంటావు, తలాలైతాయా, గొడవలైతాయా, ఓకే పడతావా, భరిస్తావా లేదా దీన్ని అని నేను పరీక్ష పెట్టినా. నువ్వు ఈ పరీక్షలు నెగ్గినావు, నువ్వే ఏమనుకున్నది, నీ కొడుకులు కూడా అంత ఓపికతో శాంతంతో తిన్నారు. కాబట్టి నేను మీ ఇంట్లోకెళ్ళి పోను, మీ శాంతానికి ఓపికతో నేను కట్టుబడిపోయినాను, మీ ప్రేమాభిమానాలకు మీ శాంతానికి నేను ఎక్కడికి పోమని దీనివల్ల ఏంటి అంటే అప్పుడు గమ్యాన్ని మనం దాటండి. ఎదురు దుర్గుడు ఎదురు ఉంటే మనకేది సాధించలేదు. ఇది మహాత్మ చెప్పేది. ఎందుకు మన ఎన్ని రాక్షస గుణాలున్నా బాబాగారు ఒక్క సపోర్ట్ చేయాలి. బాబా అన్నీ తెలుసు, మహాత్ములకు భగవంతుడికి అన్నీ తెలుసు. మనలో కూడా ఏవి అవగుణాలు ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయా, వీళ్ళల్లో ఎట్లా ఉన్నారు, వీళ్ళ రాత ఎట్లా ఉంది, మనం ఏమైతాము, తర్వాత ఏమైతాం కూడా మహాత్ములకు తెలుసు. మన రాత లిఖించేది కూడా వాళ్ళే. ఇక్కడ నుండి ఈ దరిద్రాన్ని పాలు దశ మనకు నిర్దేశించేది మహాత్ములు. బ్రహ్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. మన రాతను కూడా మార్చేది సద్గురు భగవంతుడే. దీనికి ఒక ఉదాహరణ నేను అడుగుతా. నేను మంజులాపూర్లో టీచర్గా పనిచేసినప్పుడు 5వ తరగతి పిల్లలు 3-4 మధ్యకి రావడం జరిగింది. నాతో బాబా గురించి ఇట్లనే చెప్తున్నాం. లోపల సంకల్పం చేశాము, ఆ సంకల్పం అయ్యే వరకు కొన్ని రోజులు పడుతుంది, సంవత్సరాలు కూడా పడుతుంది. మనకు అంతటి దృఢమైన దీక్ష కావాలి, విశ్వాసం కావాలి. భగవంతుడు రోజు స్మరణ చేస్తూ ఉండాలి. ఎట్లా భగవంతుడాలని అంతా వేచి చూడండి, ఇస్తారాయి లేదా, అది సంకల్పం. దీక్ష అంటే అది దారాలు కట్టుకోవడం దీక్ష కాదు, సంకల్పం అనే దీక్ష మన లోపల ఉండాలి. అది బాబాగారు. అయితే దయ, క్షమ, శాంతి ఇదే దేవాచి వస్తుంది. దయ ఎక్కడ ఉండదో అప్పుడు క్షమిస్తాం, క్షమ కూడా వచ్చేస్తుంది దయతో. క్షమ ఎప్పుడైతే క్షమిస్తామో శాంతి మన లోపల కలుగుతుంది. అదే అవిట్ల ప్లేస్లో కోపం అనుకుంటే ఇవన్నీ దైవ గుణాలన్నీ ఉంటాయి. అందుకనే దయా, క్షమ, శాంతి, లక్ష్మి, పార్వతి, సరస్వతి 3 దేవుళ్ళు
దయా క్షమ శాంతి. ఎక్కడైతే ఉన్నారో ఈ ముగ్గురు దేవుళ్ళు